తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్స్ ఎప్పటి నుంచి ఇస్తారని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఈ వృద్ధాప్య పెన్షన్ 57 ఏళ్లు పైబడిన వారికైతే 2016 రూపాయలు, వితంతువులు ఒంటరి మహిళలకు 2016 రూపాయలు, దివ్యాంగులు వికలాంగులకు 4016 రూపాయలు, చేనేత గీత కార్మికులకు 2016 రూపాయలు, బీడీ కార్మికులు ఫైలేరియా బాధితులకైతే 2016 రూపాయలు, ఈ హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులకైతే 2016 రూపాయలు అయితే ఇస్తున్నారు. అయితే ఇది 4016 ఎప్పుడు ఇస్తారు, అదేవిధంగా దివ్యాంగులకు వికలాంగులకు 4016 నుంచి 6016 రూపాయలు ఎప్పుడు ఇస్తారు, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ కొత్త పెన్షన్స్ ఇస్తున్నారా లేదా, ఇస్తే ఎవరికి ఇస్తున్నారు, ఇలాంటి విషయాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఈ జనవరి నెలకు సంబంధించి ఈ పెన్షన్స్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. అయితే చాలా ప్లేస్లో పోస్ట్ ఆఫీస్ నుంచి మాత్రమే పెన్షన్స్ ఇస్తున్నారు. కొన్ని ప్లేస్లలో బ్యాంక్ అకౌంట్లో కూడా ఈ పెన్షన్ అనేది పడడం అయితే జరుగుతుంది. అయితే ఈ పెన్షన్ మీకు పడ్డదా పడలేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చేయూత అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. అంటే మీరు ఆసరాన్ని టైప్ చేయండి గూగుల్లో. ఇక్కడ తెలంగాణ స్టేట్ పోర్టల్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ డిస్టిక్ని అడుగుతుంది. మీ డిస్టిక్ ఏదైతే అది మీ డిస్టిక్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత మీ మండల్ని అడుగుతుంది, మీ మండల్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత మీ జీపీని అడుగుతుంది, మీ జీపీని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ పెన్షనర్ నేమ్ అడుగుతుంది, మీరు నేమ్ అయితే ఎంటర్ చేయండి. లేదు ఈ విలేజ్కి సంబంధించి ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ వస్తుంది పూర్తి వివరాలు కనుక మీరు తెలుసుకోవాలన్నట్లయితే ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయండి. మీ విలేజ్కి సంబంధించి ప్రతి ఒక్కరి డీటెయిల్స్ కూడా మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. వాళ్ళకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెన్షన్ పడుతున్నాయి, ఏ తేదీన వాళ్ళకి స్టార్ట్ అయింది, వీళ్ళకు వికలాంగుల పెన్షన్ వస్తుందా, లేదంటే దివ్యాంగుల పెన్షన్ వస్తుందా, చేనేత పెన్షన్ వస్తుందా, వృద్ధాప్య పెన్షన్ వస్తుందా, మీకు డీటెయిల్స్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికైతే కొత్త పెన్షన్స్ అయితే లేవు. ఓన్లీ భర్త చనిపోయిన వారికి మాత్రమే ఈ పెన్షన్కు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. వేరే వాళ్ళకి ఎవరికి కూడా ఛాన్స్ అయితే లేదు. ఎవరైనా సరే మీ భర్త కనుక చనిపోయినట్లయితే వాళ్ళకొక్కరికి మాత్రమే ఛాన్స్ అయితే ఉంది. ఈ కొత్త పెన్షన్స్ ఎప్పటి నుంచి వేస్తారు తెలియగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త పెన్షన్కి అప్లికేషన్ చేయాలి అని అంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి, మీ బ్యాంక్ అకౌంట్ ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, క్యాస్ట్ ఇన్కమ్ ఉండాలి. ఒకవేళ భర్త చనిపోయినట్లయితే డెత్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ వికలాంగులైతే సదరం సర్టిఫికేట్ ఉండాలి. ఇవన్నీ అయితే మీరు రెడీ అయితే పెట్టుకోండి. ఈ స్కీమ్ స్టార్ట్ కాగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.